أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. واتخذ قوم موسى من بعده من حليهم عجلا جسدا له خوار ألم يروا أنه لا يكلمهم ولا يهديهم سبيلا اتخذوه وكانوا ظالمين. మరియు మూసా జాతి వారు అతను పోయిన పిదప తమ ఆభరణాలతో ఒక ఆవుదూడ విగ్రహాన్ని తయారు చేస్తారు. దానిలో నుండి ఆవు అరుపు వంటి ధ్వని వచ్చేది. ఏమి అది వారితో మాట్లాడజాలదని మరియు వారికి ఏ విధమైన మార్గదర్శకత్వం చేయజాలదని వారికి తెలియదా? అయినా వారు దానిని దైవంగా చేసుకుని పరమ దుర్మార్గులయ్యారు. ولما سقط في أيديهم ورأوا أنهم قد ضلوا قالوا لئن لم يرحمنا ربنا ويغفر لنا لنكونن من الخاسرين. మరియు వారు మార్గం తప్పారని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపంతో మొత్తుకుంటూ అనేవారు, మా ప్రభువు మమ్మల్ని కరుణించి మమ్మల్ని క్షమించకపోతే మేము తప్పక నాశనమయ్యేవారమే. ولما رجع موسى إلى قومه غضبان أسفا قال بئس ما خلفتموني من بعدي أعجلتم أمر ربكم وألقى الألواح وأخذ برأس أخيه يجره إليه قال ابن أم إن القوم استضعفوني وكادوا يقتلونني فلا تشمت بي الأعداء ولا تجعلني مع القوم الظالمين. మరియు మూసా తన జాతి వారి వద్దకు తిరిగి వచ్చి క్రోధంతో విచారంతో అన్నాడు, నేను వెళ్లిన పిదప మీరు ఆచరించింది ఎంత చెడ్డది. ఏమి మీ ప్రభువు ఆజ్ఞ రాకముందే తొందరపడి ఆయన ఆరాధనను వదిలారా? తరువాత ఫలకాలను పడవేసి తన సోదరుని తల వెంట్రుకలను పట్టుకొని తన వైపునకు లాగాడు. హారూన్ అన్నాడు, నా సోదరుడా, తల్లి కుమారుడా, వాస్తవానికి ఈ ప్రజలు బలహీనునిగా చూసి నన్ను చంపేవారే. కావున నీవు మన శత్రువులకు నన్ను చూసి సంతోషించే అవకాశమివ్వకు, మరియు నన్ను దుర్మార్గులలో లెక్కించకు. قال رب اغفر لي ولأخي وأدخلنا في رحمتك وأنت أرحم الراحمين. మూసా అన్నాడు, ఓ నా ప్రభు, నన్ను మరియు నా సోదరుణ్ణి క్షమించు, మరియు మా ఇద్దరిని నీ కారుణ్యంలోకి చేర్చుకో, మరియు నీవే కరుణించే వారిలో అందరికంటే అధికంగా కరుణించేవాడవు. إن الذين اتخذوا العجل سينالهم غضب من ربهم وذلة في الحياة الدنيا وكذلك نجزي المفترين. ఆవుదూడను దైవంగా చేసుకున్న వారు తప్పకుండా తమ ప్రభు ఆగ్రహానికి గురి అవుతారు, మరియు వారు ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. మరియు అసత్యాలు కల్పించే వారిని మేము ఇదే విధంగా శిక్షిస్తాము. والذين عملوا السيئات ثم تابوا من بعدها وآمنوا إن ربك من بعدها لغفور رحيم. మరియు ఎవరు దుష్కార్యాలు చేసిన పిదప పశ్చాత్తాప పడతారో మరియు విశ్వసిస్తారో అలాంటి వారు నిశ్చయంగా ఆ తరువాత నీ ప్రభువును క్షమించేవాడుగా కరుణించేవాడుగా పొందుతారు.